అందరికి నిలిపినాడు రక్షకుడు జయించినాడట మన కొరకు పరమ రక్షకుడు జయించినాడట. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పకొందనకంటేనే. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులము పాపుల మగమేమో స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంబు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకొచ్చు వేడుకొనొచ్చు మితిలేని కనికరమగల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితేక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకును క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య క్షేమ పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోడకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు శ్వాసముంచు వారికి దేవుని కుమారుడొకటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన
ప్రారంభ గీతమును చదువుగా విందము. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుగా విందాము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహించనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనో సిగ్గునందడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా, మమ్మును కనికరించుమా. ప్రభువా, మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. ప్రభువా, మమ్మును కనికరించుము. ప్రభువా, మమ్మును కనికరించుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘన స్థలమున ఇలాగు సమాధాన కరుణాపయనాదాయ. ప్రభువైన దేవా, పరమరాజ సర్వ పరిహార పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము. మహిమాతిశయమును శరీరాల జయునికు మహిమా స్తుతించుచు ఎగనిచుచున్నాము. యేసు ప్రభువా, నీకు వందనాలు.
పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావితున్నావిప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. ఈ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మా పాపముల వలన కలుగు భయంకరమైన విపత్తుల నుండి మమ్మను తప్పించి కాపాడుటకును, నీ గొప్ప శక్తి వలన మమ్మను విమోచించి రక్షించుటకును నీ ప్రభావముతో రమ్మని తండ్రితోను పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడవై యుగ యుగముల జీవించుచు పరిపాలించుచునుండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, అడ్వెంట్ కాలములోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖన భాగములను చదువుగా ఉందాము. మనకు మరల ఈ అడ్వెంట్ కాలము ఈరోజు మొదటి ఆదివారం నుండి మరల వచ్చే సంవత్సరము మరల నవంబర్ మాసం అడ్వెంట్ కాలం వరకు కూడా సరణి ప్రారంభించబడుతుంది కనుక మరలా ఎప్పటిలాగానే 3 పాఠ్య భాగాలు మనకు సంవత్సర కాలం అంతా కూడా జరిగించబడతాయి. ఈ విషయాన్ని కూడా గమనించండి. పాత నిబంధన పాఠం ఉంటుంది, అలాగే పత్రిక పాఠ్యభాగం ఉంటుంది, సువార్త పాఠ్యభాగం. ఈ రోజు నుండి మరలా 3 పాఠ్య భాగములు మనకు యథావిధిగా జరిగించబడతాయి కనుక ఈ మొదటి అటువంటి కాలములోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగముగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు కలిగిన లేఖన భాగమును చదువుగా విందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుగా విందాము. మన మధ్యలో ఉన్నటువంటి మరి పౌలు శ్రీని గారు సమయంలోని దేవుని వాక్యాన్ని చదివించాలని ప్రేమతో వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతుంది. 14వ వచనం ప్రారంభం. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేల్ వంశస్థులను చెప్పిన మంచి మాట యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదని. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండొకడు దావీదునకుండకు మానడు. ఎడతెడక దహన బలులను అర్పించును, నైవేద్యములను అర్పించుటకు బలులను అర్పించుటకును
నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు. ఇంతటితో ఈ పాఠ్యభాగం ముగించబడింది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడా దేవా, పావన మోత్య దేవా, మమ్మున కనికరింపుము. పత్రికా పాఠ్యభాగము చదవగలిందాము. అపోస్తలైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 23 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 23 వచనాల వరకు ఉన్న లేఖన భాగమును సహోదరి రజీనా పత్రిక పాఠ్యభాగాన్ని చదివిపిస్తారు. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము, పత్రికా పాఠ్యభాగము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 23 వచనములు చదువుకుందాం. 12వ వచనం ప్రారంభం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడును. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండిని ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడైతిని. పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యాంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము చదవగలిందాము. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త పాఠ్యభాగము 1వ అధ్యాయము 1 నుండి 25 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయం
మొదటి నుండి 25 వచనాలు కలిగిన లేఖన భాగమును చదువుగా విందాము. మధ్యలో ఉన్నటువంటి సహోదరి లలిత సువార్త పాఠ్య భాగాన్ని చదివిస్తాను. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 25 వచనంలో చదువుకుందాం. ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచి వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినది మొదలుకొని సంతోషింతురనెను. జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనియే ఇందువని అతనితో చెప్పెను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టిచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసుకొని 5 నెలలు ఇతరులకు కనబడకుండెను. ఇంతటితో సువార్త పాఠ్య భాగము ఇంత పర్యాంతం. నీకు స్తోత్రము కలుగునుగాక.
అందరిలాగే నిలబడి ఉండగా మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, సమయంలోని చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి కొద్ది నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని, దేవుని మాటలను పరిశీలన చేయబోయే ముందుగా ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. సమయంలోని మన మధ్య ఉన్నటువంటి లక్ష్మణరావు సమయంలో ఒక పాట పాడి వినిపించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా పాడతారు? స్త్రీలు ఎవరైనా ఆసక్తి కలిగిన వారంటే దయచేసి మరి ముందుకు వచ్చి పాట పాడి వినిపించాలని మనం చేస్తున్నాం. పాడతారా స్త్రీలు ఎవరన్నా? ఇంకా అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, అవి లేకపోతే పాడతారు ఎవరన్నా? కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు, నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు, నే మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము, నీ కృప నీవేనా పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని,
మనసు నిన్నే చేరాలని జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము, నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. పైకి లేచి నిలబడండమ్మా. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. మంచిది. సమయంలోని అటువంటి కాలములో మొదటి ఆదివారపు ఆరాధనలో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖన భాగం చదువుకొని ఉన్నాము. చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి 10 నిమిషాలు మనమందరం కూడా దైవ వర్తమానమును, దైవ సందేశాన్ని పరిశీలన చేయబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవై నిరంతరము కూడునైన కోటాను కోట్ల మంది దేవదూతల చేత ఆరాధించబడుతూ మహిమపరచబడుతూ భూమి మీద తండ్రి మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తము చేత సంపాదించబడిన సంఘము ద్వారా ఆరాధించబడుతున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు అయినా వెళ్ళలేనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి నాయన మీ విడలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో గతించిపోయిన ఆదివారం నుండి మరి యొక్క వారము వరకు మమ్మలను మీ రెక్కల చాటును భద్రపరచి క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, ప్రాముఖ్యంగా మమ్మలను సజీవులుగా మీరు జ్ఞాపకం చేసుకొని తను ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనలో మీ సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కన్న తండ్రి, ఇంతవరకు కూడానైనా పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచున్నాము. చదవబడినటువంటి నాయన పాఠ్యభాగం ఉండి 10 నిమిషాలు మేమందరం కూడానైనా వాక్య పరిశీలన చేయబోతూ ఉండగా తండ్రి, మేము ఆటలు మా జ్ఞానము కాదు కనునైనా మీ ఆత్మతో మమ్మలను నింపండి. మీ పిల్లలుగానైనా మాకు కావలసినటువంటి ఆత్మీయ జీవాహారమును మీ గ్రంథము ద్వారా మాకు అందించి
మమ్మలను సంఘాన్ని చేరివచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆయుధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా అయినా మరి క్రీస్తు యొక్క అటువంటి కాలములో మొదటి రాకడలో మొదటి ఆదివారములు మేమందరూ కూడా ఉంటూ ఉండగా తండ్రి క్రీస్తు యొక్క పరిపూర్ణతను మేమందరూ కూడా తెలుసుకోవడానికి మాకు కావలసిన పరలోక సంబంధమైన జ్ఞానమును సమకూర్చి ఈ ప్రార్థనంతటి ద్వారానైనా మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరి శివాలు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవాతి దేవుడు మరి ఒకసారి మన ప్రేమించి తన ఉన్నతమైన ప్రేమను బట్టి మరలా వారమంతా కూడా మనకు క్షేమాన్ని అనుగ్రహించి మరి ఒక పర్యాయము సంఘముగా సమూహముగా మనం సిద్ధపరిచి ఆయన సన్నిధానంలో చేరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా కన్న తండ్రిని ఆరాధించడానికి మహిమపరచడానికి మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం అందరం కూడా దేవాతి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలి. ప్రియులారా, మంచిది. చక్కగా పాటలు పాడమని అవకాశం ఇచ్చినప్పుడే ఎవరు రారు, అన్నీ ఆయనే పాడుతున్నాడు, ఆయన గాని వచ్చని చెప్పేసి మరలా అలా అనుకుంటారు. పాడాలనుకున్నప్పుడు చక్కగా నేను అవకాశం ఇస్తున్నప్పుడు రావాలి, చక్కగా పాడాలి. అమ్మా, సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు ఉండాలి కదా. ఎవరు పిలుస్తారు వాక్యానికి, పాటకి ఎవరిని పిలుస్తారు? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడైనా రావచ్చు పిలుపు, దేవుని యొద్ద నుండి పిలుపు ఎప్పుడైనా రావచ్చు. సంఘంలోకి వచ్చినాక ఏ పని చేయడానికైనా దేవుడు ఎప్పుడైనా ప్రేరేపించవచ్చు, పిలవచ్చు. కనుక అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. పోయిన వారమే మనం చెప్పుకున్నాం. ఎవరి గురించి మాట్లాడుకున్నాం? అమ్మా, బుద్ధి లేని కన్యకలు. అంటే మీకు మీ అందరికి ఉంది బుద్ధి, నేను మిమ్మల్ని కాదంటులా, కానీ అలా ఉండకూడదని అలా కొంతమంది ఉన్నారు కొన్ని సంఘాలు. మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రియులరా, ఈ ప్రత్యేకమైనటువంటి అడ్వెంట్ కాలంలోని మొదటి ఆదివారము. అడ్వెంట్ అనగా మన ఎవరో చెప్పారు మన కాలాల గురించి, ఆల్టర్నేట్ ఎలియట్ గారు చెప్పాడు కదా. అడ్వెంట్ అనగా ఆగమనము, అంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి శరీరధారిగా వచ్చినటువంటి కాలము. నరరూపిధారిగా దైవత్వాన్ని విడిచిపెట్టి దేవునితో అంటే తండ్రితో సమానమైనటువంటి హక్కును విడిచిపెట్టి మన నిమిత్తమై మనలో ఒకటి వంటి వాడిగా మనలాంటి రక్త మాంసములు కలిగినటువంటి దేహాన్ని ధరించి మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి కాలాన్ని మొదటి రాకడ అన్నాం మనం. ఏ రాకడ అంటే అది మొదటి రాకడ. భూమి మీదకి వచ్చినటువంటి కన్య మరియ గర్భమందు మొదటిసారి ఈ లోకానికి వచ్చినటువంటి కాలాన్ని అడ్వాన్స్గా అంటే అడ్వెంట్, ముందుగా వచ్చాడు. భూమి మీద 333 సంవత్సరాలు జీవించాడు, మరణమును జయించాడు, మరలా పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని ఇప్పుడు ఆయన మరలా వస్తో అన్నాడు. కనుక దీనిని మనం ఏ రాకడ అన్నామంటే రెండవ రాకడ. కనుక ప్రియులారా, ఈ అడ్వెంట్ కాలములో మొదటి కాలములో ఈ రోజున చదువుకున్నటువంటి ఈ 3 పాఠ్యభాగాలు నేను మొదటిగా మీకు తెలియజేసిన రీతిగా మరలా ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకు ప్రతి ఆదివారం 3 పాఠ్యభాగాలు ఉంటాయి. ఏ సరణి 3 పాఠ్యభాగాలు. మరలా నవంబర్ నెల వరకు ఈ ప్రతి ఆదివారం కూడా 3 పాఠ్యభాగాలు మనకు జరిగించబడతాయి. అంటే పోయిన కాలంలో సరణి సి 2 పాఠ్యభాగాలే మనకున్నవి. ఇప్పుడు మరలా సంవత్సరానికి ఒకసారి మనకు ఏఎల్సి కాన్స్టిట్యూషన్ ప్రకారము కాలాల ప్రకారం ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. కనుక మరలా ఈ సంవత్సరం కానుండి ప్రతి ఆదివారం కూడా మనం ఎన్ని పాఠ్యభాగాలు? పాత నిబంధన, పత్రిక, సువార్త, ఈ 3 పాఠ్యభాగాలు కూడా ప్రతి వారం చదివించబడతాయి. కనుక ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. ప్రత్యేకంగా ఈ రోజున మనం చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. ఏంటి? ఈ రోజున పత్రిక, పాత నిబంధన, పత్రిక, సువార్త, ఈ 3 పాఠ్యభాగాల నుంచి మనం చదువుకున్నటువంటి ఈ మాటలను పరిశీలన చేస్తే మాట నెరవేర్చే దేవుడు. ఏంటంటే ఈ రోజున మన అంశం మాట నెరవేర్చే దేవుడు. ఎందుకు ఈ మాటను మనం, ఎందుకు ఈ కాన్సెప్ట్, ఎందుకు ఈ యొక్క టాపిక్ను మనం ఏర్పాటు చేసుకున్నామంటే, పిల్లరా, నిజంగా ఒక మనిషి మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడటం, ఆ మాటను నెరవేర్చటం మాట ఇచ్చినంత తేలిక కాదండి కదా. మాట ఇవ్వటం తేలికే, కానీ ఆ మాటకు కట్టుబడి ఉండటం, ప్రాణం పైన ఇచ్చిన మాటను నెరవేర్చడం అనేది
అందరికీ సాధ్యం కాదు, అందరూ చేయలేరు. మాట ఇచ్చి మాట తప్పేవారే కనబడతారు, కానీ మనకి సంఘంలోను, సమాజంలోను, రాజకీయ నాయకులలోను, ప్రతి వ్యవస్థలో కూడా మాట ఇచ్చి మాటను తప్పేవారు ఉంటారే తప్ప, మాట మీద నిలబడి ఇచ్చిన మాట కొరకు ప్రాణమైన పెట్టి మనం ఏంటో నిరూపించాలనేటువంటి నిజాయితీ, యథార్థత ఏ మనుషుల్లో మనకు కనబడదండి. అందుకే మనం ఈ రోజున ఈ టాపిక్ ఎంచుకున్నాం, మాట నెరవేర్చే దేవుడు. ఇంతకు ఏ మాట ఇచ్చాడు ఆయన, ఎవరితో ఏ మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చడం కొరకు ఆయన చేసిన పనేంటి? ఈ వచనాల ప్రియులారా మనం ఆలోచన చేయగలిగితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయములోని మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనములో ఏం రాయబడింది అక్కడ? మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని దానిని నిర్మించి యెహోవాను నామము వహించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరంట? దేవుడు. మాట నెరవేర్చువాడు, మాటను స్థిరపరచువాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినవాడు. తన ప్రజలతో ఒక వాగ్దానం చేశాడంటే, ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట కొరకు తన ప్రాణమైన లెక్క చేయకుండా పనంగా పెట్టగలిగినటువంటి వాడు. ఏమండి, సమాజంలో మనకు కనబడతారు ఇలాంటి వారు, సంఘాల్లో మనకు కనబడతారు ఇలాంటి వారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఎన్నో మాటలు మనం దేవునితో ఇచ్చి మాట తప్పుతూ మన యొక్క స్థితిగతులను మార్చుకునే ప్రయత్నంలో మనం ఉంటామే తప్ప, దేవునితో ఇచ్చిన మాట కొరకు, భార్యతో ఇచ్చిన మాట కొరకు, భర్తతో ఇచ్చిన మాట కొరకు, సంఘముతో మనం చేసిన మాట కొరకు, ఏమండి దాని కొరకు మనం నిలబడగలుగుతామా? దాని కొరకు మనం పోరాటం చేయగలుగుతామా? ఆ మాట కొరకు మన జీవితాన్ని మనం కాపాడుకోవటమా? లేదండి. ఈరోజు సమాజంలో చాలా మంది కూడా మాట ఇచ్చినంత ఇదిగా ఆ మాట కొరకు నిలబడేవారు, దానిని నెరవేర్చేవారు ఎక్కడ కూడా మనకు కనబడరండి. అందుకే దేవుడు అంటున్నాడు, మాట ఏమంటున్నాడు ఆయన? మాట నెరవేర్చు యెహోవా, మాట నెరవేర్చు యెహోవా. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రమను, భూమి తల్ల కిందులైన ఆకాశము గతించిపోయిన దేవుని నోట నుండి ఒక మాట బయలు వెడిలినదంటే అది ఖచ్చితంగా నెరవేరాల్సిందే, నెరవేర్పు జరగాల్సిందే. అది తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క క్యారెక్టర్, అది దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు. అది మాట తప్పనివాడు, మాట తప్పనివాడండి. ఇంతకు ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా గారికి ప్రత్యక్షమై దేవుడిచ్చినటువంటి మాట ఏంటని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనందరూ కూడా తెలుసు, ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధన గ్రంథములు, దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక చట్టాన్ని అనుగ్రహించినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమించి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారి జీవన విధానాన్ని లోకానుసారంగా బ్రతుకుతూ, దేవుని లెక్క చేయకుండా, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని లెక్క చేయకుండా, దేవుని చట్టాన్ని అతిక్రమించి, దేవుని శాసనాలను అతిక్రమించి వారి యొక్క సుఖభోగాల కొరకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఆ జాతిని బట్టి దేవుడు ఎన్నో మార్లు వారిను ఏమండి శరసాలకు అప్పగించటం, అన్ని చిన్నతీసుకు అప్పగించటం, బానిసత్వానికి అప్పగించటం, ఈ సందర్భాలన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా మనకు కనబడుతుంది. అదే క్రమంలో ఇర్మియా కాలం వచ్చేసరికి కూడా యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారో ప్రియులారా మనం ఆలోచన చేయగలిగితే 4వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఉంటున్నాడు. 33వ అధ్యాయము 4వ వచనం, ముట్టడి దిబ్బల దెబ్బకను ఖడ్గమకును పట్నములోని ఇండ్లన్నీయు యూదారాజుల నగరులన్నీయు శిథిలమైపోయిన కదా, వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడగున యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో వారు చేసిన అక్రమాలను బట్టి, వారు చేసిన అన్యాయమును బట్టి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల చూపించినటువంటి పక్షపాతమును బట్టి, అవిధేయతను బట్టి, చట్టాన్ని అతిక్రమించే కార్యక్రమాలను బట్టి వారి దేశము, వారి నగరము, వారి ఇండ్లు, ఆ సమాజం అంతా కూడా ఎలా అయిపోయాయంట?
శిథిలమైపోయాయి, కరువు ప్రాంతాలతో నిండిపోయాయి, అనారోగ్యముతో అనావృష్టితో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు కారణం ఇవన్నీ కూడా ఏంటి? దేవుని మాటకు వారు లోబడకపోవటం వలన, దేవుని మాటకు వారు విధేయత చూపించకపోవడం వలన, దేవుని చట్టాన్ని వారు ప్రేమించకపోవటం వలన, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు మనస్సుపూర్వకంగా హృదయపూర్వకంగా దాన్ని అనుసరించకపోవటం వలన దేవునికి కోపం వచ్చి ఆ సమాజం ఎన్నో సందర్భాల్లో వారిని హెచ్చరించినప్పటికీ, వారికి ప్రవక్తల ద్వారా హెచ్చరికలు వచ్చినప్పటికీ వారి దానిని లెక్క చేయని వారిగా, పెడచెవిన పెట్టిన వారిగా, దేవుని మాటను గౌరవించిన వారిగా, అవిధేయత కలిగినటువంటి సమాజంగా మనకు కనపడుతుంది. అందుకే అలా అవిధేయత కలిగి దేవుని మనస్సును గాయపరచినందున ఆ పట్టణము, ఆ రాజ్యము, ఆ ప్రజల వంశము ఎలా అయిపోయిందంట? ముట్టడి దిబ్బల దెబ్బకను ఖడ్గమనకును పట్టణములోని ఇండ్లన్నీ యూదారాజుల నగరులను శిథిలమైపోయిన కదా. ప్రజలందరూ కూడా అన్యాయంగా అక్రమంగా నడుచుకోవటాన్ని బట్టి వారి యొక్క జీవన విధానం అంతా కూడా పతనమైపోయింది కదా. అనారోగ్యంతో, రోగాలతో, అనావృష్టితో, పంటలు లేక, బానిసత్వపు బ్రతుకుతూ ఎంత ఉన్నతమైనటువంటి వంశం అండి యూదా వంశం అంటే. 12 గోత్రాల్లో యూదా వంశం అంటే ఎంతో ఉన్నతమైనది. యేసుక్రీస్తు వారు కూడా ఆ వంశంలోనే కూడా రావాలని కదా కన్న తండ్రి యొక్క ఆలోచన. అలాంటి వంశములో నుండి క్రీస్తు రావాలని కోరుకున్నటువంటి ఈ వంశము, ఈ ప్రజలు ఎలా అయిపోయారంటండి? శిథిలమైపోయారు. దేవుని పట్ల విధేయత అండి, దేవుని పట్ల భయం లేనటువంటి జీవితాలు, దేవునిని గౌరవించినటువంటి పరిస్థితి, తనకు తానే జ్ఞానులమని, తనకు తానే గొప్పవారం అనుకొని, మనకున్నటువంటి ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి దేవుడితో మనకేం పని అని చెప్పేసి ఆ సమాజం అంతా కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న కాలంలో దేవుడు వారిని బానిసత్వానికి అప్పగించి ఆ సమాజం అంతా పాడు చేసి ఎలా అయిపోయిందంటండి? ఆ సమాజం అంతా కూడా శిథిలమైపోయిందండి. పాలు తేనెలు ప్రవహించి నిరంతరం కూడా నీటి ఓరణ నాటబడినటువంటి వృక్షము వలె నిరంతరం కూడా ఫలించవలసినటువంటి ఆ వంశము, వృద్ధి చెందవలసినటువంటి ఆ జాతి శిథిలమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అప్పుడు అంటున్నాడు ఇర్మియా గారికి ప్రత్యక్షమై, ఏమంటున్నాడు? పై వచనాలు మనం చూడగలిగితే, నాకు మొరపెట్టము, 3వ వచనం 33:3 ఏమన్నాడు? నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియచేసేదను. ఇది ఈ సమాజాన్ని బట్టి, ఈ జాతిని బట్టి, ఈ వంశాన్ని బట్టి నీవు నాకు మొరపెట్టుము, నేను నీకేమిస్తానంటున్నాడు? ఉత్తరం ఇస్తాను, జవాబిస్తాను. ఈ ప్రజల విషయమై ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాను. ఒక మహాద్భుత కార్యాన్ని నేను ఈ ప్రజల పట్ల చేయబోతూ ఉన్నాను. శిథిలమైపోయినటువంటి, ఎక్కడైతే శిథిలమైపోయిందో, ఎక్కడైతే అవమానపరచబడి ఉన్నారో, ఎక్కడైతే బానిసలుగా ఉన్నారో, అక్కడే వారు తల ఎత్తుకునేలా చేస్తా, వారు కన్నీటి బాష్పబిందం తుడిచివేస్తా, వారి జీవితాల సంతోషాన్ని నింపుతాను, ఉల్లాస వస్త్రముతో వారిని రక్షణలో అలంకరిస్తాను. నీవు నన్ను మొరపెట్టుము, నాకు విజ్ఞాపన చేయము, వారి నిమిత్తమై నీవు ప్రార్థించము. ఒక మంచి మాట వారి కొరకు నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఒక గొప్ప కార్యాన్ని వారి పట్ల నేను జరిగించబోతూ ఉన్నాను. శిథిలమైపోయి ఉన్నారు కదా, నాశనమైపోయి ఉన్నారు కదా, బానిసత్వ బతుకుతున్నారు కదా, విచారముతో దుఃఖముతో వారి జీవనాలను కొనసాగిస్తున్నారు కదా. విచారముతో దుఃఖముతో శిథిలమైనటువంటి వారి జీవితాల్లో సంతోషమును నింపాలనుకుంటున్నాను. వారి జీవితాల్లో సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్కడైతే వాడు పడిపోయారో అక్కడే వారిని ప్రయోజకులుగా చేయాలనుకున్నాను. నేను సెలవిస్తున్నాను ఒక మాట. ఇర్మియా, నీవు ఈ మాట వారికి తెలియచేయము, వారి ఎదుకు వెళ్ళి ఈ మాట వారితో సెలవిమ్ము. వారి దుఃఖము, వారి కన్నీరు, వారి విచారము కొట్టివేయబడుతుంది. వారిలో నూతనమైనటువంటి జీవాన్ని ప్రసాదింపజేస్తాను. ఒక ఉన్నతమైనటువంటి గొప్ప అద్భుత కార్యాలు వారి పట్ల నేను జరిగిస్తాను. ఇదిగో నేను మాట ఇస్తున్నాను అని చెబుతూ ఏం చేయాలనుకుంటున్నాడు తెలిసింది ఆయన. 33:10 చూడండి, అక్కడ ఉంటాడు. 33వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఏ రాయబడింది అక్కడ? ఇదిగో శిథిలమైనటువంటి ఆ స్థలములోనే విచారముతో నిండినటువంటి వారి జీవితాలను దేవుడు చేయాలనుకున్న పని ఏంటంట? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
మా ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుకొను ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా ఎక్కడ వినబడుతుందంట? మరలా ఈ స్వరము ఎక్కడ వినబడుతుంది? మరలా ఈ సంతోషము ఎక్కడ వినబడుతుంది? ఈ శబ్దము ఎక్కడైతే శిథిలమైపోయినదో, ఎక్కడైతే విచారముతో నిండి ఉన్నదో, ఎక్కడైతే దుఃఖముతో వారు హృదయాలు కలుషితమైపోయాయో, బానిసత్వంలో ఉండిపోయారు, నిత్యమైన శవాలుగా బ్రతుకుతున్నారు, ఇదిగో మరలా ఆ పట్టణములోని వారి మధ్యనే వారి జీవితాల్లోని సంతోష స్వరము వినబడుతుంది, పెండ్లి కుమారుని స్వరమే వినబడుతుంది. ఏమండి, రక్షణ సునాదం వినబడుతుంది. పాడైపోయిన ఈ సమాజంలో, ఈ దేశంలో నరులు లేరు, ప్రజలు లేరు, జంతువులు లేరు, రాజ్యము లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదని ఏ స్థలములు అయితే వారు చెప్పుకొని మొరపెడుతున్నారు, అదే స్థలములు, అదే ప్రాంతములు, అదే జీవితాలు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట? సంతోష స్వరము, పెండ్లి కుమారుని యొక్క స్వరము, రక్షణా సునాదము అది వినబడుతుంది. ఆ కార్యం నేను చేయబోతున్నాను, నేను మాట ఇస్తున్నాను వారితో అని చెబుతూ పాడైపోయినటువంటి ఆ స్థలంలో, శిథిలమైపోయినటువంటి వారి జీవితాల్లో దేవుడు ఒక మహా కార్యాన్ని చేయబోతున్నాడండి. ఏంటి ఆ కార్యము? ఏం చేయబోతున్నాడు? ఈ మనం చదువుకున్న ఈ పాఠ్యభాగంలో చలవిస్తూ ఆ మాట చెబుతున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు చెబుతున్నాడు. చూడండి, అక్కడ 14 వచనము, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. వారి జీవితాల విచారమును కొట్టివేసి, వారి జీవితాల దుఃఖాన్ని కొట్టివేసి, వారి బానిసత్వం నుండి వారిని విడుదల చేసి స్వతంత్రులుగా వారిని నిలబెట్టడం కొరకై వారి జీవితాల్లో సంతోష స్వరము వినబడినట్లు, పెళ్లి కుమారుని కొడుకు పెళ్లి కుమార్తె సిద్ధపడినట్లు, రక్షణ సుధారము వారి జీవితంలో వినబడినట్లు, ఇదిగో నేను ఒక మంచి కార్యము వారి పట్ల చేయబోతున్నాను. మాట ఇస్తున్నాడండి. అందుకే ఈ రోజున మన అంశం కూడా ఏంటంటే, మాట నెరవేర్చు దేవుడు అంటండి. ఎంత మంచి మాట చూడ, మంచి మాట అన్నాడు కదా అక్కడ. మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఏంటంటే ఆ మాట, ఆ దినములలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదా వారు రక్షించబడదు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. ఇది యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. నీతి చిగురు నేను మొలిపిస్తాను వారి మధ్య, ఒక రక్షకుడు వారి కొరకు నేను నడిపిస్తాను. వారి జీవితాలు ఎవడి క్షేమాన్ని, రక్షణ సుధానాన్ని వినిపిస్తాను కదా. ఇక ఎప్పటికీ వారికి దుఃఖం ఉండదు. ఆ దినములో యూదా వారు రక్షింపబడదు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించదరు. ఏ శత్రు భయము లేకుండా, ఎటువైపు నుంచి ఏ శత్రులు వచ్చి వారి రాజ్యాన్ని జయిస్తారో, వారి సంపదను కొల్లగొడతారు, వారిని ఆక్రమించుకుంటారు, వారిని హతము చేస్తారనే భయము లేకుండా వారి మధ్య నేను ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాను. ఏంటంటారు? వారి కొరకు ఏం చేస్తానంటున్నాడు? నీతి చిగురు, దావీదునకు నీతి చిగురును బలిపిస్తాను. ఏమండి, ఏంటంట నీతి చిగురు? తెలుసు కదా మనందరూ కూడా. నీతి చిగురు ఎవరట? యేసుక్రీస్తు ప్రభుల వారు. యూదా వంశములోని ఇశ్రాయేలు గోత్రములు వారి బానిసత్వం నుండి విడిపించడం కొరకై, వారికి భయం లేకుండా ధైర్యంగా నివసించడం కొరకై, శత్రు భయం లేకుండా సమాధానంతో కూడినటువంటి నీతి రాజ్యాన్ని స్థాపించడం కొరకై, మనుషుల మధ్య సమాధానం ఏర్పాటు చేయడం కొరకై, మనుషుల మధ్య దైవ భక్తిని కలిగించడం కొరకై దావీదు వంశంలో నుండి, అందుకే అన్నాడు కదా కింద మాటలు కూడా. ఏమన్నాడు? మీ వంశములు ఏమన్నాడు అక్కడ? యెహోవా సెలవిచ్చినది ఏమన్నా, ఇశ్రాయేలు సింహాసనం మందు కూర్చుండి ఒకడొకడు దావీదు కొండక మానడు.
తరతరముల తర్వాత మీ వంశంలోనే మీ కొరకు ఒక రక్షకుడు వస్తాడు. నీతి చిగురు అన్నాడు దావీదునకు, నేను ఏమనిపిస్తున్నాడు? నీతి చిగురు. ఆయన వచ్చినప్పుడు ఏమండి, రాజ్యములో సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, పక్షపాతం ఉండదు. లేనివాడు ఉన్నవాడు, కులాలు మతాల పేట ఇలాంటి ఏమండి వ్యత్యాసం ఏమి కనపడదు. మనుషులందరూ కూడా సమానమైనటువంటి ఒక మంచి నినాదాన్ని ప్రజల్లో తీసుకొని వస్తాడు. ఆ రాజు వచ్చినప్పుడు ఎవరికి ఏ భయం లేకుండా, ఇదిగో యూదా జాతంతా కూడా క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ఏ భయం లేకుండా మీరు జీవిస్తారు. ఆ కార్యాన్ని నేను చేయబోతున్నాను, మీకు మాట ఇస్తున్నాను, ఆ మాట నేను ఖచ్చితంగా మీ పట్ల నెరవేరుస్తాను. ఇదిగో దావీదు సింహాసనం ముందు ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. ఆ సింహాసనం ఆయన వచ్చి స్థాపించిన తర్వాత ఆ రాజ్యము అంతమవ్వదు, ఆ సింహాసనము తొలగించబడదు. తన తర్వాత తరతరాలుగా వారి వంశంలో నుండి, వారి జాతిలో నుండి ఎవరో ఒకరు వచ్చి మీ క్షేమాన్ని కోరుకునేవాడు, మీకు రక్షణ ఇచ్చేవాడు, మిమ్మల్ని బాగుగా పరిపాలన చేయ ఒక మంచి నాయకుడు ఉంటాడు తప్ప ఇక మీరు ఎప్పటికీ భయపడవలసినటువంటి పరిస్థితి రాదు. ఏ శత్రు వలన, ఏ రాజు వలన భయం అనేది ఉండనివ్వకుండా నేను మీతో ఒక మంచి మాట సెలవిస్తున్నానని చెబుతూ ఏ మాట ఇస్తున్నాడు ఆయన? దావీదునకు నేను నీతి చిగురును బలిపించుదను. ఎవరు ఆ నీతి చిగురు? జకర్యా గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము, ప్రధాన యాజకుడైన యెహోషువ మీ ఎదుట కూర్చుండు, మీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏమనగా, ఇదిగో చిగురు అను నా సేవకుడను నేను రప్పింపబోచున్నాను. చిగురు అను నా సేవకుడు నేను రప్పింపబోచున్నాను. దావీదునకు నీతి చిగురును మలిపిస్తానన్నది. ఇక్కడ జకర్యా గ్రంథం కూడా అదే మాట అన్నాడు, చిగురు అను నా సేవకుడను రప్పింపబోచున్నాను. ఆయన వచ్చినప్పుడు నీతి న్యాయములతో కూడిన పరిపాలన జరిగిస్తాడు. ప్రజలలో ప్రేమను కల్పిస్తాడు, సహోదర భావాన్ని కల్పిస్తాడు, దేవుని పట్ల భయభక్తులు నేర్పిస్తాడు, మనుషుల యొక్క జీవిత పరమార్థాన్ని తెలియచేస్తాడు. ఏమండి, ఏ రాజు ఎప్పుడు చేయలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మీ పట్ల జరిగిస్తాడు. నా సేవకుడు వచ్చినప్పుడు యూదా జాతి, ఇశ్రాయేలు ప్రజలు, సంఘము, సమాజము ఎలా ఉండాలో తన జీవితం ద్వారా మీ అందరికి కూడా నేర్పిస్తాడు. నీతి చిగురు అను నా సేవకుడును మీ కొరకు నేను రప్పింపబోచున్నాను. ఆయన వచ్చేంత వరకు మీకు ఈ కష్టము, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ అవమానాలు, నిందలు తప్పవు. ఇది కొద్ది దినములు అయిన తర్వాత మీరందరూ కూడా సంతోష స్వరముతో వస్తారు. దేవుని అందరికి రక్షణ సునాదము కలిగిన వారి స్వరముతో వస్తారు. పెళ్లికి మానుకొడకు ఎదురు చూసినటువంటి వధువులు మీరందరూ కూడా నిరీక్షణతో ఉంటారు, సమాధానంతో ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు. ఏ భయము లేకుండా నిర్భయంగా క్షేమాభివృద్ధి కలిగే విధంగా మీరు జీవిస్తారు. ఆ నీతి చిగురు వచ్చేంత వరకు మీరు నిరీక్షణ కలిగిన వారైన ఈ మాట నేను మీతో చెబుతున్నాను. మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఏమంటున్నాడు? దాన్ని నెరవేరుస్తాను. ఏమని? ప్రకటన గ్రంథం చూడండి, 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట ప్రియులారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మంచి మాట రాయబడింది. అక్కడ ఏముంది? ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన, ఇదిగో యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడకై జయము పొందినని చెప్పాను. మీరు ఏడవద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు. మీ దుఃఖాన్ని తీసివేయడానికి, మీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి, మీ దుఃఖధనములన్నీ కూడా తీసివేయడానికి దావీదు నందు ఏరు చిగురుగా నా కుమారుడు, నా సేవకుడు మీ మధ్యకు వస్తాడు. మీరు ఏడవద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు. మీ నిందలన్నీ కూడా ఆశీర్వాదంగా, మీ దుఃఖధనములన్నీ కూడా సంతోషంగా మార్చడానికి నా సేవకుడు నీతి చిగురుగా మీ మధ్య వాగ్దానం చేశాడండి. దేవుడు మాట ఇచ్చాడు.
కదా. నా కనుల వెంబడి కన్నీళ్ళు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీలు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఉన్నాడు అక్కడ, మీరు ఏడవద్దు, మీ దుఃఖ దినములను తీసివేయటం కొరకై, మీ విచారమును కొట్టివేయటం కొరకై, 7 ముద్దలను ఇప్పటికు జయమ పొందిన వాడైన దావీదు నీతి చిగురును నా సేవకుడును నేను మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను. ఆయన వచ్చినప్పుడు మీకు దుఃఖం ఉండదు, విచారం ఉండదు, బాధలు ఉండవు, బానిసత్వం ఉండదు. ఏమండి, ఎంత మంచి మాట! అందుకే యెహోవా మంచి మాట మనకు సెలవిస్తున్నాడు. ఎవరు విడిపించలేనటువంటి పరిస్థితుల నుండి మనలను ప్రయోజకులుగా చేయటం కొరకై, విడిపించడం కొరకై తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనే సేవకులను మన మధ్యకు పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే పౌలు గారు కూడా ఒక మాట చెబుతూ, ఏమన్నా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట అంటాడండి. 13వ అధ్యాయము 23వ వచనం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, అతని సంతానము నుండి దేవుడు వారికి తన వాగ్దానము చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును, మా ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించను. ఇశ్రాయేలు కొరకు దేవుడు చెప్పాడు, అక్కడ మాట ఇచ్చాడు. నేను ఒక మంచి మాట సెలవిస్తున్నాను మీకు, నీతి చిగురున మీ కొరకు మలిపిస్తాను. దావీదు వంశంలో నుండి, దావీదు గోత్రము నుండి, యూదా వంశంలో నుండి, యూదా సింహాసనంలో యూదా గోత్ర సింహముగా యేసుక్రీస్తు వారు మీ మధ్యకు వస్తాడు. ఈ కార్యాన్ని నేను మీ మధ్య జరిగించబోతున్నాను. ఆయన వచ్చినప్పుడు మీకు సమాధానం వస్తుంది, రక్షణ వస్తుంది, పాపం నుండి విడుదల వస్తుంది, బానిసత్వం నుండి విడిపించబడతారు, శత్రు భయం లేకుండా జీవిస్తారు. దుఃఖమైనను, కన్నీలైనను, విచారమైన సమస్తము కూడా కొట్టివేయబడి సంతోషముతో జీవించు దినములు రాబోతూ ఉన్నవి. ఇదిగో మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు, ఇశ్రాయేలు కొరకు. ఏమండి, దేవుడు యేసు అను రక్షకుడను మీ కొరకు పుట్టించెను. ఆయన వచ్చినప్పుడు మీ బాధ, మీ దుఃఖము, మీ విచారం అంతా కూడా కొట్టివేయబడుతుంది. ఈ మాట నేను సెలవిస్తున్నాను. మాట ఇచ్చిన దేవుడు ఆ మాట నిలబెట్టాడా? నెరవేర్చాడా? నెరవేర్చాడా? ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన మాట ఎందుకంటే ఆయన మాట నెరవేర్చు దేవుడు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు ఆయన. కీర్తన గ్రంథం 110:4 వచ్చిన ఒక మాట అన్నారు చూడండి. కీర్తన గ్రంథము 110వ కీర్తన 4వ వచనాన్ని మనం చూడగలిగితే ఎలాంటి వాడంట ఆయన? 110:4 మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందవని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఎలాంటి వాడంట ఆయన? మాట తప్పని వాడండి. ఉన్నారా మనుషులు ఎలాంటి వారు? ఉన్నారా సమాజంలో ఎలాంటి వారు? ఏమండి, నాయకులైనా, రాజకీయవేత్తలైనా, ఎవరైనా కానివ్వండి, తన అవసరం కొరకు మాట ఇచ్చి అవసరం తీరిపోయిన తర్వాత వారి అధికారాన్ని పెట్టుకొని వారి అధికారంతో వారి యొక్క పెత్తనాన్ని చెలాయిస్తారే తప్ప ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్న మాట కొరకు నిలవబడిగిన వారు సమాజంలో ఎవ్వరూ లేరండి. భూమి మీద ఎవడో లేడు. అందుకన్నాడు ఆయన మాట తప్పని వాడు. ప్రమాణం చేశాడంటే మాట తప్పనివాడు. ఆ మాట తప్పనటువంటి దేవుడు వారి కొరకు ప్రమాణం చేసిన రీతిగా, వాగ్దానం చేసిన రీతిగా ఇశ్రాయేలు కొరకు రక్షకుడుకు యేసును పుట్టించాడు. ఆ యేసుని ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేయటం కొరకై
ఆ యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలు ప్రజల కొరకు తెలియపరచడం కొరకై ఆయన కంటే ముందుగా పంపబడిన దూతే యోహాను, బాప్తిసమిచ్చు యోహాను గారు. ఏమండి, ఎన్నో సంవత్సరాల నుండి వారికి కూడా గర్భఫలము లేదు. జకరియా, ఎలిజబెత్కు వారి యొక్క క్రమము చొప్పున, వారి యొక్క తరగతి క్రమం చొప్పున దేవుని మందిరంలో యాజకులుగా ఉన్నారు కనుక పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్న క్రమంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం అండి. అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా తన నోట నుండి వచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం చెప్పుకున్న భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఏమాత్రమును గతించవు. ఆయన నోట నుండి వచ్చిన మాట నెరవేర్పు జరుగులాగున జకరే, ఎలియా, ఎలిజబెత్ జీవితములు గర్భఫలము లేదు, గుడ్రాండ్లుగా ఉన్నారు, పరిచర్య జరిగిస్తున్నారు, యాజకుల వాళ్ళు. అలాంటి వారి జీవితంలో నుండి యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేయడం కొరకై, ఇదిగో మీ కొరకు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి అనే విషయాన్ని ముందుగా వారికి తెలియచేయడం కొరకై పంపబడినటువంటి దూతే బాప్తిసమిచ్చు యోహాను గారు. ఏంటి ఆయన ద్వారా జరిగించవలసిన కార్యం ఏంటంటే, ఆయన పిల్లల హృదయములు తండ్రుల తట్టును, తండ్రుల హృదయమును పిల్లల తట్టును త్రిప్పాలి. వీరందరూ కూడా దేవుని వైపు నడిపించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక ఆచార సంబంధమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పేరుకు మాత్రమే దేవుని పిల్లలుగా, ఇశ్రాయేలు జాతిగా, యూదా వంశంగా పిలువబడుతూ ధర్మశాస్త్రం ఆకు మాత్రం ఇవ్వబడిందని చెప్పుకున్నట్టు ధర్మశాస్త్ర సంబంధమైన మారు మనసు తగిన క్రియలు మాత్రం వారిలో కనబడట్లేదండి. అదే భక్తి జీవితం అనుకొని కొనసాగుతూ ఉన్నారు. అలాంటి జాతిని దేవుని వైపు మళ్లించడం కొరకు, అంటే క్రీస్తు వైపు మళ్లించడం కొరకు ముందుగా పంపబడిన ఆ నీతి చిగురును నిమిత్తమై, ఆ నీతి చిగురుని ఈ సమాజానికి, యూదా జాతికి పరిచయం చేయడం కొరకై పంపబడినటువంటి వాడే బాప్తిసమిచ్చు యోహాను గారండి. ఏమి రాయబడింది అక్కడ? యోహాను సువార్త ఏమని 14 వచ్చిన చూడండి. అక్కడ యోహాను సువార్త మనం చదువుకున్నాం కదా. అది లూకా సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువైన తన దేవుని వైపు త్రిప్పును. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేశాడు. మంచి మాట సెలవిచ్చాడు. నీతి చిగురును మీ కొరకు నేను పుట్టిస్తాను. ఆ నీతి చిగురును గురించి ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేయడం కొరకు ముందుగా పంపబడిన దూత లేదా వంపుగా పంపబడిన సేవకుడు ఎవరట? బాప్తిసమిచ్చు యోహాను గారంటండి. ఏం చేయాలి ఆయన? తల్లి గర్భమును మొదలుకొని పరిశుద్ధాత్మ తిండిన వాడై, ద్రాక్షారసమైనను మత్స్యమైనను సేవించిన వాడై, నీతిగా యథార్థగా బ్రతికిన వాడై ఏం చేయాలంటండి? అనేకులను ఏం చేయాలా? మరియు ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పాలి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులైన నీతిమంతులను జ్ఞాపకమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. దేవుని వైపు ఇశ్రాయేలు ప్రజలను మళ్లించడం కొరకు, దేవుని మరచినటువంటి సమాజాన్ని, మీకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మీకంటూ ఒక చట్టం ఉంది, మీకంటూ ఒక ధర్మశాస్త్రం ఉంది, వారికి జ్ఞాపకం చేయడం కొరకై ముందుగా పంపబడిన దూత ఎవరట? బాప్తిసమిచ్చు యోహాను గారు. చెప్పాడు, నేను క్రీస్తును కాదు అని కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఏమండి, ఆయన వచ్చి బాప్తిసమిస్తున్నప్పుడు, యోర్దాను నదిలో బాప్తిసమిస్తున్నప్పుడు ఆ పరిచర్యలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు కొంతమంది సేవకులను పంపించి, ఎవరో వచ్చి యోర్దాను నదిలో బాప్తిసమిస్తున్నాడు, మనం ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు ఒకవేళ ఆయన ఏంటి, మీరు కనుక్కొని రండి అని కొంతమంది సేవకులను యోహాను యొద్దకు పంపించినప్పుడు యోహాను ఏమని ఒప్పుకున్నాడు? నేను క్రీస్తును కాదు, నేను ఆయనను కాదు. ఏమండి, చూడండి ఒకసారి మత్తయి సువార్త అనుకుంటా మాట ముగించుకుందాం త్వరగా. ఏం రాయబడింది అక్కడ? మత్తయి సువార్త యోహాను సువార్త అనుకుంటా 1వ అధ్యాయము 19 వచ్చిన. యోహాను సువార్త 1వ అధ్యాయం 19 వచ్చిన. ఏం రాయబడింది?
నీవెవడవని అడుగుటకు మా యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపగా అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను. క్రీస్తును కానని ఇదిగో ఏమని ఒప్పుకున్నాడంట? నువ్వు క్రీస్తువా? ఎందుకు ఇలా బాప్తిస్మిస్తున్నావు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చు కాలము దినముల కొరకు మేము ఎదురు చూస్తున్నా. ఒకవేళ ఆ కాలములు దినములు సంపూర్ణమై ఉన్నటువంటి క్రీస్తు నీవా అని యోహాను గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటండి? నేను క్రీస్తును కాను. మరి ఎవరు నీవు? ఏమంటున్నాడు అక్కడ? చదువు మా మాటలు. నేను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా మరి నువ్వెవరు అని ఏలియావా అని అడుగగా కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా ఉత్తరమిచ్చాను, కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి నీవెవరవని తనను పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలనని అమ్మా ఆ ఉత్తరం ఇవ్వలను కనుక నిన్ను గురించి నువ్వేమో చెప్పుచున్నావని అతడు అడిగారు. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళము చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కాను. మీ కొరకు నీతి చిగురు పంపిస్తానని దేవుడు మీతో చేశాడు కదా. మీ పితరులతో వాగ్దానం చేశాడు కదా. మీ పితరులతో మాట ఇచ్చాడు కదా. ఇదిగో ఆ నీతి చిగురు మీ మధ్యకు రాబోతున్నాడని ఆయన కొరకు త్రోవను సరళము చేయటం వరకు వచ్చినటువంటి దూతను నేను క్రీస్తును కాను. మీరందరూ కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ధర్మశాస్త్రం మాకు మాత్రం ఇవ్వబడింది చెప్పుకుంటూ యూదా వంశము దేవుని వంశమని గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ చెప్పుకుంటూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని, మారు మనసు తగిన క్రియలకు ప్రతిఫలము లేనటువంటి సమాజంగా మీరు వెతుకుతున్నారే. ఇదిగో ఆయన రాకడకు ముందే మిమ్మల్ని సరి చెయ్యాలని, మిమ్మల్ని సిద్ధపరచాలని, మీ ఆలోచనలను కూడా త్రోవలను ఆలోచనలు కూడా సరళం చేయాలని ముందుగా నన్ను పంపబడినటువంటి దూతను నేను క్రీస్తును కాదు అని నన్ను చెప్పుకున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది యూదా వారు అనేక మంది బాప్తిస్మం పొందవచ్చుట చూచి ఏమన్నాడంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు సర్ప సంతానమా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటే సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి 7వ వచనం నుండి ఏమంటాడు? సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఇదిగో మారు మనసుకు తగిన ఫలమున మీరు ఫలించండి. ఇది అబ్రహాము ఆ తండ్రి అని చెప్పుకుంటున్నారే, ఏం ప్రయోజనం? అబ్రహాముకున్న లక్షణాలు మీకున్నాయా? అబ్రహాము గారుకున్న త్యాగం మీకుందా? అబ్రహాముకున్నటువంటి భక్తి జీవితం మీలో ఉందా? మరి ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు ఆయన పేరు? అబ్రహాము మా తండ్రి, ఇస్సాకు మా తండ్రి, యాకోబు మా తండ్రి, దేవుడు మాకు యెహోవా, ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది, మాది మంచి వంశం. ఎందుకు చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా? మారు మనసుకు తగిన క్రియలు మీలో లేనప్పుడు, మారు మనసుకు తగిన ఫలాలు మీలో కనిపించేటప్పుడు ఏం ప్రయోజనమా భక్తి? ఇదిగో రాబోతున్నాడు, నీతి చిగురు మీ కొరకు రాబోతున్నాడు. నేను నీళ్ళలో మాత్రమే బాప్తిస్మిస్తున్నాను, ఆయన అగ్నితో మీకు బాప్తిస్మిస్తాడు. ఇదిగో ఆయన త్రోవలు సరళం చేయడానికి, మిమ్మల్ని సరి చేయడానికి ముందుగా మీరు సిద్ధపడిన ఆయన వస్తున్నాడని ఎన్నో తరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళకి ఎదురు చూస్తున్నటువంటి నీతి చిగురైన సేవకుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించి రక్తమాంసంతో కూడినటువంటి శరీరం ధరించి మనలో ఒకటి వంటి వాడై మనలో కలిసి జీవించడానికి ఇదిగో మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రాబోతున్నాడు. కనుక ఇప్పుడైనా మీరు మారు మనసు తగిన ఫలములు ఫలించండి. ఆ భక్తి జీవితాన్ని, ఆచార సంబంధమైన క్రియలను విడిచిపెట్టండి. క్రీస్తు మీ కొరకు రాబోతున్నాడు. ఇదిగో ఆయన కొరకు నేను ముందుకు ఈ కార్యం చేయబోటానికి వచ్చాను. ఏమండి? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. ఏ చెట్టు అయితే ఫలింపలేదు అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇంకా ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? ఎంతకాలం ఈ ఆచారాలు ఉంటారు? ఎంతకాలము ఈ మూఢనమ్మకాలతో ఉంటారు? ఎంతకాలం ఈ అజ్ఞానంలో మీరు ఉంటారు? మారు మనసు రాదా? మారు మనసు క్రియలు మీరు ఫలించరా?
మొదటిసారి గొర్రె పిల్లగా వచ్చాడు, సమాధానంతో అందరిని హెచ్చరించాడు, సమాధానంతో అందరికి తెలియపరిచాడు, ప్రేమను పంచాడు. మరి రెండోసారి ఎలా వస్తాడంట ఆయన? గొర్రె పిల్లలాగా వస్తాడా? ఎలా వస్తాడు రెండోసారి? మా కొదమ సింహము వలె, గర్జించే సింహం వల్లే ఉండేది ఎవరు? అపవాది. గర్జించే సింహంలాగా వచ్చేది ఎవరు? అపవాది. ఈయన ఎలా వస్తాడు? కొదమ సింహం. వేటాడిద్దంటండి. అది ఆకలితో ఉన్నటువంటి ఈ సింహం ఎలాగైతే వేటాడుతుందో కొదమ సింహం వలె వస్తాడు. గొర్రె పిల్లలా రాడు, సమాధాన పరచడు, ప్రేమను చూపించడిక. రక్షించడానికి వచ్చిన క్రీస్తే రెండవసారి శిక్షించడానికి వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. మారు మనసు పొందకపోతే నరకబడి అగ్నిలో వేయబడతావు. తరతరాలు ఎప్పటికి తిరిగి రానటువంటి పాతాళానికి వెళ్ళిపోతావు. అందుకే యోహాను గారు అంటున్నాడు, సర్ప సంతానమా, దేవుని సంతానంగా, దేవుని పిల్లలుగా ఉండవలసిన మీరు అపవాది ఆలోచనలు కలిగిన వారై, దేవుని అతిక్రమించి దేవునికి అవిధేయత కలిగిన వారై, దేవుని వంశంగా పిలువబడేటటువంటి మీరు ఇలా ఎందుకు మారిపోయారు? కనుక మీరు ఆ భక్తి జీవితాన్ని విడిచిపెట్టండి, మారు మనసు తగిన క్రియలు మీరు ఫలించండి అని చెబుతూ, రాబో ఉగ్రత, భయంకరమైన ప్రళయము, భయంకరమైన ఉగ్రత, దాని నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడో లేడు. కనుక ఇప్పుడైనా మీరు ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన క్రియలు ఫలించండి. లేదా ఆ గొర్రె పిల్లగా వచ్చిన క్రీస్తే కొదమ సింహమై వస్తాడు. ఇక ఆయన చేతిలో నుండి తప్పించుకోవడం ఎవరి తరమ కాదు. చూశాడు. ఎన్నో సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చాడు, ఎంతో ఆయుష్కాలం ఇచ్చాడు. ఇకనైనా మారతారేమో, ఇకనైనా ఫలిస్తారేమో. ఏమండి, అంజరపు చెట్టుని ఏమన్నాడు? ఈ సంవత్సరం వరకు కొంచెం చూద్దాం. తండ్రి అయితే అలా ఉండదండి. తండ్రి అయితే అలా, క్రీస్తు కనుక ఒక మాడు కనుక ప్రేమతో సమాధానపరుస్తూ, తండ్రిని మనల్ని సమాధానపరుస్తూ, ఏకపక్షంగా మనల్ని ఒకటి చేయటం కొరకై మధ్యవర్తిగా మన మధ్యకు వచ్చాడండి యేసుక్రీస్తు వారు. మధ్యవర్తిగా వచ్చారండి. ఇప్పటికైనా మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె ఆచార సంబంధమైన భక్తి జీవితంలో ఉండక, నిజంగా మనం క్రైస్తవులుగా అనుకుంటే, క్రీస్తును మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించామని మనం చెప్పుకుంటే, ఇక నుండి మన జీవన విధానం, మన భక్తి జీవితం ఎలా ఉండాలో తెలుసండి. కొలస్సీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. పత్రిక పాఠ్యభాగంలో కొలస్సీలకు రాసిన పత్రిక, నిజంగా నీవు మారు మనసుకు తగిన క్రియలు ఫలించే సంఘమే అయితే, మారు మనసుకు తగిన క్రియలు ఫలించేటటువంటి క్రైస్తవ విశ్వాసమే నీవైతే, నీ విశ్వాస జీవితం ఏముండాలో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం ఏ రాయబడింది అక్కడ? ఇదిగో అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయటం మానక, అమ్మా, మీకు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతోను కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుట మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలననియు దేవుణ్ణి బతిమాలుకొనుచున్న, నిజంగా మీరు మారు మనసుకు తగిన క్రియలు ఫలించే సంఘమే అయితే, అలాంటి విశ్వాసులు అయితే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డ్స్ అన్ని కూడా, ఈ మాటల్ని కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో కనపడాలండి. లేకపోతే బాప్తిసం ఇచ్చే యోహాను గారులాగా సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి బుద్ధి చెప్పేవాడు ఎవడు? మారు మనసు తగిన క్రియలు మీరు ఫలించాలి. నిజంగా మీరు మారు మనసు తగిన క్రియలు ఫలిస్తున్నటువంటి సంగమగా దేవుని జ్ఞానంలో వృద్ధి చెందుతున్నట్లయితే ఇవన్నీ మనకు రావాలంట, ఇవన్నీ మనలో ఉండాలంట. ఏముండాలంటండి? ఇవన్నీ మనలో ఉండాలి. ఏముండాలంట? ఏమండి? సంపూర్ణమైన జ్ఞానం మనలో ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం మనలో ఉండాలి, ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారై మనం ఉండాలి, ప్రతి సత్కార్యములు మనం
సఫలం అవ్వాలి. ప్రతి మంచి కార్యములు సత్క్రియలు మనం అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలి. ఏమండి ఇంకేమన్నాడు? పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనం ఉండాలి. ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి. ఆయనతో మనం నడవాలి, మాదిరిగా ఉండాలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరును నన్ను పోలి. ఇదిగో ఎలా క్రీస్తుని పోలి నడుచుకునే సంఘం ఎలా ఉంటుంది? మారు మనసుకు తగిన క్రియలు ఫలిస్తూ ఉంటుంది. క్రీస్తును సంతోషపెట్టే సంఘం ఎలా ఉంటుంది? మారు మనసుకు తగిన క్రియలు కలిగి ఉంటుంది, సంపూర్ణమైన భక్తి కలిగి ఉంటుంది, వాక్యంలో పరిపూర్ణమైనటువంటి గ్రహింపగలిగి ఉంటుంది. మనం ఏ పని చేసినా ప్రతి సత్కార్యములు అందరూ కలిసి ఉంటాం, అందరూ కలిసి చేస్తాం. పక్షపాతం ఉండదు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు ఇవ్వాలి. నిజంగా మారు మనసు కలిగిన సంఘం అయితే ఏమండి ప్రతి సత్కార్యములో ఏం చేయాలంటే మనం అందరూ కూడా పాలిభాగస్తులమై ఉండాలండి. క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని క్రీస్తుని పోలి నడవాలంటండి. మనం అందరూ కూడా క్రీస్తు వలె మనం నడుచుకోవాలి, మాదిరికరంగా ఉండాలి. దేవుణ్ణి మాత్రమే మనం సంతోషపరచాలి తప్ప మనుషులు సంతోషపరిచే వారిగా మనం ఉండకూడదండి. మనుషుల యొక్క పొగడ్తలు మనం కోరకూడదు, మనుషుల యొక్క అభిప్రాయాన్ని మనం తీసుకోకూడదు, మనుషుల యొక్క సత్కారాలు మనం ఆశించకూడదండి. నువ్వు సేవ చేసిన, పాట పాడిన, ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన, దైవ సన్నిధానంలో నువ్వు ఏ మంచి కార్యం జరిగించినా అది దేవునికి సంతోషం కలిగే విధంగా ఉండాలి, దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఎవరి క్షేమాన్ని, ఎవరి సత్కారాలను, ఎవరి యొక్క గౌరవ ప్రతిష్టలను కోరుకోవద్దు. ఇక నిజంగా నీవు దేవుణ్ణి సంతోషపెట్టేవాడు అయితే ఎలా ఉంటావో తెలుసండి. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం. నిజంగా మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారం అయితే ఏమని ఎలా ఉండాలట? ఏమి నేర్చుకోవాలట? ఎలాంటి వాడు దేవుని సంతోష పెడతాడు, ఎలాంటి వాడు తండ్రిని సంతోష పెడతాడు అంటండి. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానం అనగా ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమండి జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. జ్ఞానమును ప్రేమించేవాడు, క్రీస్తును ప్రేమించేవాడు, క్రీస్తును పోలి నడుచుకున్నవాడు, క్రీస్తు జీవితాన్ని మాదిరిగా తీసుకున్నవాడు పరలోకమందున్న తన తండ్రిని కూడా సంతోషపెట్టినవాడు అవుతాడు. అందుకే నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి. పూర్ణమైన భక్తి కలిగి ఉండాలి, వాక్య విషయంలో పరిపూర్ణమైన గ్రహింపు ఉండాలి. ఏమండి క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నం చేయాలి. దీర్ఘశాంతము, ఓర్పు ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ మనలో జీవించాలంటే, ఇవన్నీ కూడా మనలో కనబడాలంటే మారు మనస్సుకు తగిన జీవితాన్ని మనం జీవించాలండి. అది లేకపోతే ఇవన్నీ మనలో వస్తాయా? పేరుకి మాత్రం బాప్తీసం తీసుకున్నా, పేరుకి మాత్రం మందిరానికి వస్తున్నా, పేరుకి మాత్రం పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం ప్రకటిస్తున్నా, అన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నా, మరి ఇవన్నీ చేస్తూ పేరుకు మాత్రమే ఆచార సంబంధమైన మన భక్తి జీవితాన్ని మనం కొనసాగుతూ ఉంటే ఇది ఈ కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనలో కనబడతాయా? కనబడవు. క్రీస్తులాగా మాట్లాడలేము, క్రీస్తులాగా ప్రేమను పంచలేము, క్రీస్తులాగా మనం జీవించలేము, వాక్య విషయంలో పరిపూర్ణ జ్ఞానం మనకు రాదు. ఇవన్నీ మనకు రావాలంటే మారు మనసు తగిన క్రియలు నీలో కనబడాలి, సత్కార్యాలు మీలో కనబడాలి. క్రీస్తు మాత్రమే మీకు మాదిరి ఉండాలి. మీరు ఏ పని చేసినా దేవుని సంతోషపరచడం కొరకే చెయ్యాలి. మనుషుల దేశాన్ని నువ్వు తీసుకునకూడదు. అటువంటి గొప్ప మాట, మంచి మాట ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చి మనందరి పట్ల కూడా ఈ కార్యము దేవుడు జరిగిస్తున్నాడు. అది ప్రజలందరికీ ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్నాడు, ఇశ్రాయేలు కొరకే యేసు అనే రక్షకుడు మీ కొరకు పుట్టించాను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు అంగీకరించారు? ఈయన ఎవరు స్వీకరించారు? ఎవరైతే అంగీకరిస్తారో, మనస్ఫూర్తిగా ఎవరైతే స్వీకరిస్తారో వారు దేవుని సంతోషపెట్టిన వారు అవుతారు, తండ్రిని సంతోషపెట్టిన వారు అవుతారు. క్రీస్తుని ప్రేమించిన వాడు, జ్ఞానమును ప్రేమించిన వాడు తండ్రిని సంతోషపరుస్తాడు. మరి ప్రేమించేవాడవైతే, ప్రేమించే సంఘం అయితే ఆయన లాంటి మనస్సు మనకు ఉండాలి, ఆయన లాంటి ప్రేమను మనం చూపించాలి. ప్రతి సత్కార్యంలో మనం పాలిభాగస్తులు అవ్వాలి.
వాక్యంలో పరిపూర్ణమైనటువంటి గ్రహింపు జ్ఞానం మనకు రావాలి కదా. దీర్ఘశాంతం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇవే కదా క్రీస్తు ప్రేమలు, కనపడే లక్షణాలు. ఇవే కదా యేసుక్రీస్తు మనలో ఉంటే మనం చూపించవలసినవి. నిజంగా మనం క్రీస్తుని ప్రేమించిన వారమైతే ఇవన్నీ కూడా మనలో కనబడాలండి. ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. మరి ఆ మాటను కొనసాగిస్తూ, ఏమంటే ఆ మాటను మనం కూడా కొనసాగిస్తూ నిజంగా తండ్రికి తగ్గ తనయులుగా మనం కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు వలె జీవించాలి, యేసుక్రీస్తు వలె బ్రతకాలి. నీతితో కూడినటువంటి ఈ సామ్రాజ్యంలో మనందరం కూడా వెళ్ళిపోవాలండి. అదే కదా మనం ఎప్పుడు పాడుకుంటాం కదా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ, చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనం తీసుకొని మన కొరకు నీతి చిగురుగా వచ్చినటువంటి క్రీస్తును ప్రేమించి తండ్రిని సంతోషపరుస్తూ, మరి సహనము కలిగి, ఓర్పు కలిగి, దీర్ఘశాంతము కలిగి ప్రతి సత్కార్యంలో మనందరూ కూడా కలిసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మన వంతుగా మనం ప్రయాసపడుతూ, మరి దేహాన్ని మరణానంతరము మనందరం కూడా క్రీస్తు ఉన్న లోకానికి చేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలెను గాక. ఆమేన్. దేవా నాయంద సదా హృదయము అలుగజేయము నాయంతరంగమున స్థిరమైన మనసును అనముగా పఠించము. నీ సన్నిధానములో నన్ను ప్రసేవియకుము. నీ పరిశుద్ధాత్మను నాయోజనని తీసివేయకుము. నీ రక్షణానంద ఓ నా కుమారా
పాటించుము సమాధి గల మనసు పాలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి అందరూ కూర్చునండి. సమయంలోని బ్రొక్కబడి కానుకున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు వచ్చి ప్రార్థించుకుందాము. ఎవరైనా బ్రొక్కబడి కానుకలు, కృతజ్ఞత కానుకొని దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. బ్రొక్కబడి కానుకలున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ఉన్నట్లయితే ముందుకు వచ్చేట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. తమను వంచండి, ప్రార్థన చేసుకుందాం. వస్తున్నారా చూడయ్యా? ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మీ కొందనాలు నాయన. ప్రత్యేకమైన ఈ సమయంలో మీ సన్నిధానములు సిలువ ప్రత్యక్షత ముందు నాయన శిరస్సు వంచి మీ బిడ్డలు నాయన నిలబడి ఉన్నారు. కన్న తండ్రి, మీ పిల్లలుగా వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్లను, మీ ద్వారా వారు పొందుకున్న కార్యములు నాయన వారు మరువక మా దేవుని వలన మేము ఈ కార్యమును పొందుకుని ఉన్నామని నా ప్రాణమయ యెహోవాను సన్నదించము. నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామను సన్నదించమని నా ప్రాణమయ యెహోవాను సన్నదించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకమని ఆయన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధిలో నుండి శ్రేష్టమైన భాగం సమకూర్చి మీ సన్నిధానంలో గుప్పలు విప్పి ఉండగనైనా ఈ అర్పణలు మీరు స్వీకరించండి. 30 60 100 ఫలింపచేయండి. ఇంకను నాయన నిలబడిన ప్రతి ఒక్కను కూడా నాయన పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి లోపాలు మీరు సరిచేసి వారి అవసరాలని కూడా, వారి కొడతలని కూడా నాయన మీరు తీసివేసి క్షేమాన్ని, సమాధానమును, నాయన సంతోషమును, రక్షణ భాగ్యమును బిడల జీవితాల్లో మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. చిన్న బిడ్డలను ఆయన బాలింతలను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని అనారోగ్య పరిస్థితిని మీరు తొలగించిన ఆయన పరిపూర్ణమైన శ్రేష్టమైన మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేసి వారి జీవిత కాలమంతయు బ్రతుకు దినములన్నయు కృపా క్షేమములు వారి జీవితాల్లో సమృద్ధిగా మీరు అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబానికి బిడలకును మీకును కలిగిన సమస్తమునకును తోడై నడిపించును గాక. ఆమేన్. సమయములో సంఘ కానుకల స్వీకరణ జరిగించుకుందాము. అమ్మ అర్పణల కీర్తన పాడుతూ ఉండగా ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా,
నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్నతో చెడును నీ దేహము పాపములోనే మరణించినతో తప్పదు మరణము పాపములోనే బ్రతుకుచున్నతో చెడును నీ దేహము పాపములోనే మరణించినతో తప్పదు మరణము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందవు ఎంత కాలము శాపములోనే కొట్టబడదవు ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందవు ఎంత కాలము దుఃఖములో మునిగి ఉండవు యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మారవా పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు మరణము పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే తప్పదు మరణము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా సంఘ ప్రకటనలు మన మధ్యలో ఉన్నటువంటి డెలిగేట్ గారు సమయంలో సంఘ ప్రకటనలు తెలియచేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వరికిస్తారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారు జయపాల్ గారికి, పాషం గారికి, సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడి సేవ రెంటు మాదాల జ్ఞానసుందరం గారు 200 రూపాయలు ఇచ్చారు. ఈరోజు అడ్వెంట్ కాలంలో మొదటి ఆదివారం అందరికీ తెలుసు. అంటే పండగ ఇంకా దగ్గరకు వస్తుందని, క్రిస్మస్ పండుగ వస్తుందని అందరికీ తెలుసు. అర్థం ఏంటంటే అడ్వెంట్ కాలంలో మొదటి ఆదివారం అని తెలుసుకున్నాం. అయితే మీరు ఎవరైనా సరే క్రిస్మస్కి ముందుగా టీ బిస్కెట్ స్పాన్సర్స్ ఇవ్వాలనుకుంటే ముందుగా తెలియపరచడం కలుకూరి రాంప్రసాద్ గారికి అండ్ ఆర్గనైజర్ ట్రెజరర్ ముండ్రా శ్రీనివాసరావు గారికి తెలియపరచవలసిందిగా సంఘానికి మేము కోరుచున్నాము. అలాగనే క్రిస్మస్ కానుక 1000 రూపాయలని పోయిన వారం ప్రకటించారు ఆల్రెడీ డెలిగేట్ గారు. క్రిస్మస్ కానుకలు ఎవరైనా ఇవాళ తెలుసుకున్న వాళ్ళు విమలా గారు పిసిసి నంబర్ గోసి విమలా గారు అండ్ మన పిసిసి నంబర్ ఇందిరమ్మ గారు వాళ్ళకి తెలియపరచవలసిందిగా మనం కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ దేవుడికి వందనాలు తెలుపుతున్నాను.
సంఘ ప్రకటనలు మరి తెలియచేసినటువంటి డెలిగేట్ గారికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. ఏం లేవా ప్రియులారా, మంచిది. మరి గమనించండి, ఈ 2025వ సంవత్సర కాలం క్రిస్మస్ పండుగ నిమిత్తమై అందరికీ కూడా ఒక బైబిల్ ఎగ్జామ్ ఏర్పాటు చేయాలని మరి ఆలోచన కలిగి ఉన్నాను. ఈ రోజున మొదటి ఆదివారము అడ్వెంట్లోని 30వ తారీఖు, డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం, డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం సాయంకాలం 4 గంటలకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ 2 పత్రికల మీద మీ అందరికీ బైబిల్ ఎగ్జామ్ ఉంటుంది. సిద్ధపడిన వారు మీరందరూ కూడా పాలిభాగస్సులు అవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. 2 పత్రిక పాఠ్యభాగాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ రెండింటి మీద ఎగ్జామ్ ఉంటుంది మీ అందరికీ కూడా. ఎప్పుడు? 21 ఆదివారం సాయంకాలం 4 గంటలకు ఉంటుంది. మరి విషయాన్ని గమనించి ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా మరి ఎగ్జామ్స్లో పాలిభాగస్సులు అయ్యి మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే వారికి ఉండాలని ప్రేమతో మీ అందరికీ కూడా మరి ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని ఉన్నాయి ప్రకటనలు. మంచిది. యథావధిగా మరలా రేపు ఉదయకాలంలో 4 గంటల నుండి ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన జరిగించబడుతుంది. మరి సంఘమంతా కూడా ఉదయకాలంలో జరిగేటటువంటి మరి ఆరాధనలో, ప్రాతకాలపు స్థితి ఆరాధనలో మీ అందరూ కూడా పాలిభాగస్తులై దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వారికి ఉండాలని ప్రేమతో మీ అందరూ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. మరి సంఘము కొన్ని విషయాల్లో పరిపూర్ణత కలిగి లేనటువంటి విషయం నాకు కనబడుతుంది. ఎందుకు? పండుగ వాతావరణంలో అన్ని సంఘాలు కొన్ని గేమ్స్ ఏర్పాటు చేస్తారు, చక్కగా బైబిల్ ఎగ్జామ్స్ ఉంటాయి, సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. కొన్ని సంఘాలు జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ. అంటే మన దగ్గర అందరూ పాడేవాళ్ళు కనుక సింగింగ్ కాంపిటీషన్ అవసరం లేదు, అందరూ పాడేవాళ్ళే కనుక ఇంకా మిగతా కార్యక్రమాలు ఫన్నీ గేమ్స్ కానీ ఇలాంటి చాలా ఉన్నాయి గేమ్స్. మీరు సహకరిస్తే మరి వాటిని కూడా మరి ఎంకరేజ్మెంట్ చేద్దామని ఆలోచన ఉన్నాను. అందరికి బహుమతులు వస్తాయి, గిఫ్ట్ అందరికి ఉంటుంది. పండుగ కనుక సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన. స్త్రీలుగా మరి మీరు ఈ విషయాన్ని తెలియజేస్తే కొన్ని గేమ్స్ కూడా మీకు ఆలోచన చేస్తాను మరి ఏర్పాటు చేయాలని. బైబిల్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా 27వ తారీఖు 4 గంటలకు ఉంటుంది, సండే. మరి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఏమి లేవుగా ప్రకటనలు? మరి సంఘ ప్రకటనలు ఏమి లేకపోతే స్వీకరించబడిన కానుకలు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకలమును నీతిని న్యాయమును ప్రేమిస్తూ సకల ఆశీర్వాదాలకు తాడు సంబూతులైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు నాయన వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. మీ ఉన్నతమైన ప్రేమను బట్టి నాయన మరొకసారి మమ్మలను మీ పిల్లలుగా జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో గతించిపోయిన ఆదివారం నుండి ఈ పరిశుద్ధ ఆదివారం వరకునైనా సజీవులుగా నిలబెట్టుకున్నారు. క్షేమాన్ని మీరు అనుగ్రహించారు. ఆరోగ్యవంతులుగా నేను జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరి బట్టి నాయన మేమందరం కూడా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మీ సన్నిధానములు సమూహముగా చేరేతండి. ఎంతవరకు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఇశ్రాయేలు ప్రజలతో మీరు నాయన ఆనందగానము విడబడినట్లు నాయన రక్షణ ఆగము వారి పట్ల కనబడినట్లు తండ్రి ఒక మంచి మాటను వారి పట్ల వాగ్దానం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు కనుక నాయన మీరు ఇచ్చినటువంటి మాట తన్ని మీకు మాడినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీతో చిగురుడు దావీదు వంశములో నుండి మీ కొరకు నేను మొలిపిస్తానన్నావు. దావీదు సింహాసనమందు నిశ్చయము ఒకడు ఉండక మానదని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన
ఆ కాలము మొదలుకొని నాయన క్రీస్తు పుట్టినటువంటి ఆ కాలమును ఆయన నీతి చిగురుగా అందరి కొరకు మీరు పంపించారు తండ్రి. మహా సంతోషకరమైన జీవితాన్ని ఆయన మాకు అనుగ్రహించారు. దుఃఖముతో, విచారముతో, పాపమనే బానిసత్వం, చీకటి అనే బ్రతుకులోనైనా నాయన బానిసత్వ బ్రతుకులున్నటువంటి నాయన మీరందరూ కూడా విడిపించడానికి నాయన వీరి జీవితాల్లో వెలుగు నింపడం కొరకై, వీరి జీవితాల సంతోషాన్ని సమాధానం అనుగ్రహించడం కొరకై తండ్రి మీరు ఊహించిన ప్రణాళిక చొప్పున మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించడం కొరకై మొదటిసారి గొర్రె పిల్లగా ప్రేమ కలిగిన వాడిగా తండ్రి సమాధానపరచడం కొరకై మధ్యవర్తిగా మా వద్దకు వచ్చినటువంటి నాయన క్రీస్తు యేసు వారిని బట్టి మీకు జ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఎంతనే మంచి కార్యక్రమాన్ని మా వద్ద జరిగించినందుకు నాయన మీకే వేలాది వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ మార్గమును సిద్ధపరచడం కొరకై మనుషులు ఉన్నటువంటి అజ్ఞానాన్ని, చీకటి అనే వంకరి మార్గాలను సరిచేయడం కొరకై ముందుగా బాప్తిసం ఇచ్చే యోహాను గారు మా మధ్యకు పంపించారు. సర్వ సంతానం అని ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించి మారు మనసు తగిన క్రియలు ఫలించాలని తల్లి వారికి బోధించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా నాయన మారు మనసు పొందినటువంటి సంఘం అయితే, మారు మనసు పొందిన పిల్లలైతే నైనా కొలస్సీ పత్రికలో రాయబడినటువంటి నాయన ఆ సందర్భం అంతా కూడా నాయన మా జీవితాల మేము కలిగి ఉండవలసిన వారమైనా వాక్య విషయంలో పరిపూర్ణత తండ్రి, సత్క్రియల విషయంలో అందరూ కలిసి నాయన ఐక్యత కలిగి ముందుకు వెళ్ళే భాగ్యం యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకుని నాయన ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేము కూడా నాయన మా జీవితం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అలాగే తండ్రి ఓర్పు విషయంలో, దీర్ఘశాంత విషయంలో ఆయన ప్రేమించే విషయంలో పక్షపాతం లేని వారై ఏ సంఘం అయితే ఉంటుందో అదే నిజమైన మారు మనసుకు తగిన క్రియలు కలిగిన సంఘమని, అంటే సంఘానికి నిత్య రాజ్యం ఉంటుందని, లేకపోతే ఇప్పుడే గొడ్డలు చెట్లు వేన ఉంచబడి ఉన్నది నరకబడి అగ్నిలో వేయబడుతుందని ఆయన మీ వాక్యం ద్వారా మాతో హెచ్చరించేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కన్నా తండ్రి విన్నటువంటి మాటలు నాయన మా హృదయమును మేము ఫలింప చేసుకుని నిజంగా ఎంతవరకు మేము ఎలా ఉన్నాము, ఎలా బ్రతుకుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, నిజంగా వాక్యము మాలో ఫలిస్తుందా, పరిపూర్ణతను అనుభవిస్తుందా? అలాగ ఫలిస్తే నాయన నిజంగా వాక్యాన్ని బట్టి మా మాట, మా ప్రవర్తన, మా నడక, నడవడిక సమస్తము కూడా నాయన క్రీస్తుకు మాదిరిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అటు క్రియలు, అటు జీవితాలు ఎవరు ఎంతైతే లేకపోతున్నాయో ఈ వాక్యము ద్వారా వారితో మీరు మాట్లాడి వారి జీవితాలు పరిపూర్ణతను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘాన్ని మీరు దీవించండి. సంఘం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, యవ్వన బిడ్డలను, వృద్ధులను తండ్రి వారి వయస్సును బట్టి వారికి కావాల్సిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, సౌఖ్యమును మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ కుటుంబంలో సమాధానం లేకనైనా, నెమ్మది లేకనైనా తండ్రి మరి సమస్యలతో నాయన వారు తండ్రి విలాపిస్తూ ఉన్నారు, ప్రలాపిస్తున్నారు తండ్రి. అటు కుటుంబాలు కూడా నాయన మీ వెలుగును నింపి నాయన వారిలో ఉన్న చీకటిని మీరు తొలగించి సమాధానంతో అట్టి కుటుంబాలను కూడా నాయన మీరు సంతోషపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘంలో నాయన ఇంకెవరైతే నాయన మారు మనసు లేక బాప్తిస్మనే కార్యము లేక నాయన ఉంటున్నారు అట్టి వారు కూడా మీరు సిద్ధపరచిన నాయన ఇదే చివరి కాలం అనుకోదు తండ్రి, ఇదే చివరి గడి అనుకొని ఇవే చివరి రోజులేమో దేవుడు మాకు ఇస్తుందని నాయన మరి జ్ఞానం కలిగిన ఆయన బుద్ధి తెచ్చుకొని పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి కావలసిన కన్నికల వలె మమ్మల్ని మేము సిద్ధపరచుకునే యోగ్యతను మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో చదువుకుంటున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగం లేదు నాయన ఎదురు బిడ్డలైతే తండ్రి మరి ప్రార్థిస్తున్నారు నాయన విజ్ఞాపన చేస్తున్నారు. మీ చిత్తమైతే అటు వారి జీవితాలు కూడా కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘంలో నాయన వ్యాపారం చేసిన బిడ్డలు ఉన్నారు, వ్యవసాయం చేసిన బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి చేతి పనులు బట్టిన ఆయన, వారి కుటుంబ జీవనోపాధి కొరకై వారి సామర్థ్యం బట్టిన ఆయన, సొంత షాపులు బట్టిన ఆయన మరి ఆయా రంగాల్లో పనిచేస్తున్న ప్రతి కుటుంబాలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాన్ని మీరు దీవించండి. వారి కుటుంబానికి కావలసినటువంటి ప్రయాసములు వారు ఉంటూ ఉండగలైన వారి కష్టాన్ని రెట్టింపు దీవెనగా మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘాలైనా మరి వివాహ సంబంధం వరకు శుభకార్యముల కొరకు ఎదురబడలేకనైనా ప్రయాసపడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. అట్టి వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాండి. గర్భఫలము లేకనైనా ఎదురబడలేకనైనా మొరపెడుతున్నారు తండ్రి. అట్టి వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాండి. బిడ్డల జీవితాలలో లోపాలు మీరు సరిచేసి ఒక శ్రేష్టమైన బహుమానం బిడ్డల జీవితాలు మీరు అడిగించమని ప్రార్థిస్తుందో సహాయం చేయండి. చంటి బిడ్డలను, బాలింతలను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేస్తున్నాండి. ఆయన సంఘములు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులైనారో, మరణపడకలపై తండ్రి విజ్ఞాపన చేస్తున్నారు. అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిని బట్టి నాయన వారికి క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, సౌఖ్యమును, ఆయుష్ను అడిగించమని ప్రార్థిస్తుందో సహాయం చేయండి.
కుటుంబాలనైనా మరి భార్య భర్తల మధ్యను, అన్నదమ్ముల మధ్యను, అక్కాచెల్లెల మధ్యను, సన్నిబిడ్డల మధ్యను, పెద్దల మధ్యను ఆయన, చిన్నబిడ్డల మధ్యను సమాధానం లేక, ఐక్యత లేక ఆయన మరి మనస్వార్థాలు కలిగిన ఆయన ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఆయన మేము ఉన్నట్లయితే తండ్రి అట్టివి కూడా మేము తొలగించుకొని పరిపూర్ణమైన వాక్యపు ప్రభావం కలిగి, పరిపూర్ణమైన సంపూర్ణమైన వాక్యపు విలువ కలిగిన నిరంతరము క్రీస్తు లాంటి మనస్సును మేము కూడా ధరించిన వారమై తండ్రి ప్రతి సత్కార్యములు మమ్మలను మేము నాయన యోగ్యులుగా కనపరిచిన ధన్యతను మీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రదర్శించమని ప్రార్థిస్తున్నట్టు సహాయం చేయండి. మా సంఘ డెలిగేట్ గారి వారి కుటుంబాన్ని బట్టి జ్ఞాపనం చేస్తున్నాడు. సంఘ ఆల్రెడీ గారు డెలిగేట్ గారి వారి కుటుంబాన్ని బట్టి కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ట్రెజరర్ గారు బట్టి, ఆర్గనైజర్ గారు బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. PCC మెంబర్స్ పెట్టిన ఆయన, సంఘ పెద్దల బట్టి, స్త్రీల సమాజం వారి బట్టి, CCM టీం బట్టి, సండే స్కూల్ బిడ్డల బట్టి కూడా విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి ప్రేమించి వారికి ఇచ్చినటువంటి నాయన మరి బాధ్యతను గుర్తెరిగి నాయన మనుషులను సంతోషపరచుట కాదు కానీ నాయన పరలోకమున్న నా తండ్రిని సంతోషపరిచే విధంగా జ్ఞానమును ప్రేమించమన్నావు. నాయన వాక్యమైన జ్ఞానమైన క్రీస్తును మేము ప్రేమించిన ఆయన అనగా వాక్యమును మేము ప్రేమించి వాక్యానుసారంగా తండ్రి మా కార్యక్రమాలను ఆయన మీ యందు మేము నెరవేర్చడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘ బిడ్డలను ఆయన దూర ప్రాంతాల పట్టణాల దేశాలను ఆయన మరి ఉద్యోగ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై, అధికార నిమిత్తమైన, పరిచయ నిమిత్తమై, చదువుల నిమిత్తమై ఆ ప్రాంతాల నివాసం ఉంచడుగా తండ్రి వాడి బిడ్డలు కూడా ఆహ్వానం చేసుకున్నాడు. వారు ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ఉన్నట్టు నేను ఆయన మీ క్షేమాన్ని నాయన మీ కాపుదల తన మీ సంరక్షణ నిరంతరము వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. తండ్రి మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను కూడా అర్పణ చేసుకోండి. ప్రజలు ప్రేమించి అధికారం పెట్టండి ఆయన దుర్యోగపరచగా ప్రజలకు క్షేమాభివృద్ధి కలిగినట్లు ఆయన ప్రజల పట్ల మంచి కార్యక్రమాలు జరిగించడానికి నాయకులను, అధికారులను మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మరి నూతన సంవత్సరం ఆయన ఎదురుబడైతే బాప్తిస్మం కొరకు సిద్ధపడుతున్నారు. ఎదురుబడైతే మారు మనసు కావాలని ఆయన మరి మీ సహాయం కోరుకుంటున్నారు తండ్రి, పరిశీలన చేస్తున్నారు. నిశ్చితమైతే అట్టి వారు కూడా జ్ఞాపకం చేసుకున్న ఈ సంవత్సర కాలమైన వారిని తండ్రి సంఘములో నాయన మరి యోగ్యులుగా, సంఘములో క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా ఆయన మీ శరీరమును, రక్తమును స్వీకరించే వారిగా నాయన తండ్రి ఎవరైతే బాప్తిస్మం అనే కార్యము లేక ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు సిద్ధపరచమని, వాడు ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానమును తొలగించి వెలుగు సంబంధులుగా మీ సంఘపు, మీ రాజ్య నివాసులుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘపు సరిహద్దులను విస్తరింప చేయండి. ఈ సంఘం ఆయన వాక్యం అనే స్తంభం మీద కట్టబడినది ఉండాలి. కేవలం ఆయన వాక్యములకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయన ఆచారాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను తండ్రి పితృపరమైనటువంటి సమస్తమైనటువంటి సిద్ధాంతాలను తొలగించి తండ్రి కేవలం ఆయన వాక్యము ద్వారా మాత్రమే మమ్ములను మేము సార్వత్రిక సంగముగా పెండ్లు కుమారుడైన క్రీస్తును ఎదుర్కోవడానికి కావలసినటువంటి సిద్ధపడినటువంటి వధువుగా మమ్మల్ని మేము సత్క్రియల చేత అలంకరించుకునే యోగ్యతను మా అందరికి మీరు అడిగించమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డల జీవితాలు చేసిన మేరను బట్టి మొక్కబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, తండ్రి దశమ భాగములుగా నాయన మరి సంఘ కానుకలుగా గుప్పలు విప్పినటువంటి ప్రతి అర్పణ కూడా 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలింపచేయండి. భరించబడినటువంటి ఆయన విప్పబడిన ప్రతి అర్పణకు నాయన 100 రెట్ల సహాయం, పరలోక సంబంధమైన ప్రతిఫలాన్ని సమృద్ధిగా నాయన బిడ్డల జీవితాలు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్పల బియ్యాన్ని తీసుకొచ్చిన కుటుంబాలను కూడా సమృద్ధికరమైన దీవెనతో నాయన మీరు నింపే నడిపించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. అలానే వారి సేవకులు రేటు వరకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధికరమైన ఆశీర్వాదంతో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఎంతవరకు మాతో కలిసి పరిచయం అయినా ఆత్మీయ సోదరులైన రాజేష్ను బట్టి, ప్రభుదాసును బట్టి కూడా జ్ఞాపన చేస్తూ ఉన్నాం. పిల్లలు కూడా చక్కగా మరి పరిచయంలో ధర్మాన్ని నెరవేరుస్తూ వారికి ఇచ్చినటువంటి ఆయన తలాంతును బట్టి నాయన చక్కగా తండ్రి మరి సంగీతము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి మమ్మలను ప్రేరేపిస్తూ ఉజ్జీవింప చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బిడ్డలు కూడా నా మంచి ఆరోగ్యమును, క్షేమాన్ని దయచేసి ఇంకనూ నాయన వారు మీ పరిచయలు బలముగా వాడమంటే అనేక ప్రాంతాలకు నాయన చక్కగా మరి వారికి ఇచ్చినటువంటి సంగీతం ద్వారా మీ పరిచయలో వాడబడినట్టు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. శిరస్సు వంచి విజ్ఞాపన చేస్తున్నాం, మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించమని దాని పరిశుద్ధ ఆదివారపు దీవెనతో మమ్మలను సంఘాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ
మరలా మేమందరం కూడా తిరిగి రేపు ప్రాతకాల సమయంలో ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధనలు మీ సన్నిధానంలో చేరేంత వరకు మీ సంరక్షణ కాపుదల నిరంతరం కూడా మాకు ప్రకాశింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచు గాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. వారికి ఆహారం దయచేయండి. మరలా పాపం చేసిన వారిని క్షమించిన ప్రకారం మాకు క్షమించు. శోధనలోకి తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీ కర సంధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ కర సంధిగా ప్రతింపచేసి నీకు సమాధానము కలుగ చేయగాక. అందరికీ వందనాలు. సమాధానంతో వెళ్ళండి. సెలవు తీసుకోండి.